నేడు అంతరిక్షం దాకా వెళుతున్న మానవుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పర్యావరణానికి హాని చేస్తున్నాడు. సెల్ టవర్స్ వల్ల తేనెటీగలు వాటి గమ్యం మర్చిపోతున్నాయనే విషయం మీకు తెలుసా? పక్షుల కిలకిల రావాలు ప్రసార సాధనాల ద్వారా కాకుండా మన పరిసరాలలో ఎప్పుడైనా వింటున్నామా? ప్రకృతిలో ఒక భాగమైన పక్షులను, జంతువులను చూడాలంటే ప్రదర్శన స్థలాలకు వెళ్లాల్సిన అవసరం నేడు ఏర్పడింది. నిరంతరం అంతర్జాలంలో విహరించే మనం కాసేపు అడవికి వెళ్ళొద్దామా? అడవి జంతువులు సంభాషించగలిగితే మానవుల గురించి, పర్యావరణం గురించి ఎలా ఆవేదన చెందుతాయో ఈ నాటిక ద్వారా తెలుసుకుందాం. The study of the environment is an integral part of our learning here at Manthan, across all the classes, as part of both our social sciences and our sciences curriculums. The environment encompasses of the interaction of both living and non-living substances, or in other words, an ecosystem. We humans use our environment for our progress, but as a result, what have we done to nature? Today, man has even reached space, the final frontier, but in the process has either directly or indirectly harmed the environment. For example, honeybees aren't even able to find their way back to their hives just because of so many cell phone towers. Isn't it sad that we can't even see the common house sparrow anymore? Man and monkeys living right next to each other is another case of man encroaching into his natural habitat. Now we have grade 4 Telugu students with a skit that will be portraying talking animals and their fear and anger over the depleting environment. కోయిల గారు, మీరెందుకు దిగులుగా ఉన్నారు? తినడానికి లేత చిగుళ్ళే కరువైనాయి. ఏంటో ఈ అడవి ఇలా తయారైంది, ఎడారిని తలపిస్తుంది. అవును, మనం నివసిస్తున్న ఈ అడవి మహావృక్షాలతో పొదలతో దట్టంగా ఉండేవి. మన తాతల నాటి చెట్లు మాయమవుతున్నాయి, అడవులు పలచబడుతున్నాయి. కన్న తల్లి లాంటి అడవి తల్లి నశిస్తే మన గతి ఏమిటి? రాను రాను మన సమస్యల్ని పట్టించుకునే పెద్ద దిక్కు లేకుండా పోయింది. పూర్వం నుండి సింహమేగా మన రాజు, ఇక వారి జాతి అంతరించిపోయింది. ఇక నుండి మనకు ఏనుగు గారే పెద్ద దిక్కు. సరే, మీరంతా నా సేవలు వినియోగించుకుంటారంటే సంతోషమే. ప్రభు, నేను ఈ అడవుల్లో మనుషుల మధ్య నిర్భయంగా తిరుగుతున్నాను. మనిషి అన్నవాడు చెట్లు కొట్టడం, ఆ కలపతో సామాను చేసుకోవడం, ఇల్లు కట్టడం, ఎట్టిన కట్టల్ని పొయ్యిలో పెట్టి కాల్చడం నేను నా కళ్ళారా చూశాను. అడవులు నాశనం అయిపోతున్నాయని నా ఉద్దేశం. మరో సంగతి, మనుషులు నివసించే చోట మురికి, చెత్త, చెదారం, కుళ్ళు, కాలువలు, కంపు అన్నీ ఉంటాయి. మంచలేం బాబు. అడవులు నాశనం చేయడం వల్ల వర్షాలు కురవడం లేదు, పంటలు పండడం లేదు. ఎటు చూసినా నీటికి కరువు, తిండికి కరువు, కాలుష్యం. ప్రభు, మానవుడు చాలా తెలివైన వాడు. తన సుఖం కోసం, సరదా కోసం ఏమన్నా చేస్తాడు. అమ్మో అమ్మో, ఒకటారుండా, చిచ్చి పాపం. ఒకప్పుడు చెట్లు చేమలతో నిండిన భూమి ఇప్పుడు ఇళ్లతో, ఫ్యాక్టరీలతో గందరగోళంగా తయారయ్యిందంటే నమ్మండి. మానవుడు చాలా అభివృద్ధి చెందాడు. పూర్వం ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్రంగారే తిక్కుట, అది లేకపోతే నడిచే వెళ్ళేవారట. మరి ఇప్పుడు కార్లు, రైళ్ళు, విమానాలు ఒక్కటేమిటి, అబ్బో చూడ్డానికి ఎంత బాగుంటాయో. కోతి గారికి మనిషి దగ్గర చుట్టమనుకుంటా తెగ పొగుడుతున్నారు. వాళ్ళని పొగడకండి కోతి గారు. వాళ్ళకి కోపం వస్తే నా పేరు ఉపయోగించుకొని గాడిద కొడక అని తిట్టుకుంటారు. అదేం పోయే కాలమో, నన్ను మధ్యలో అవమానిస్తున్నారు. పోనీలేండి, ఇక మీ పిల్లల్ని మనిషి పిల్ల అని
తిట్టండి తిట్టండి దిక్కు కుదురుతుంది. పంది గారు మహా బాగా చెప్పారు. నన్ను పంది అని అనకండి. నా పేరు మానవుల నోట్లో నలిగిపోయింది. నన్ను పంది అని పిలిస్తే తిట్టినట్టు ఉంటుంది. వేషుగ్గా వరాహం అని పిలవండి. చాలు, విన్నారా దున్నపోతు గారు? విన్నాను కానీ నన్ను కూడా పేరు పెట్టి పిలవద్దు. నా పేరంటేనే నాకే అసహ్యం పుట్టేట్లు చేశారు మానవులు. అందుకే పోతయ్య అని పెట్టుకున్నాను. బాగుంది కదూ? అవును అవును. చూడండి చూడండి, అసలు విషయం మరిచి వేరే విషయాలలోకి వెళ్తున్నారు. గ్రద్దగారేది చెప్పుతారుట, ఆ మాటలు వినండి. ప్రభు, మానవుడు జంతు జాతికి పక్షి జాతికి తీరని అన్యాయం చేస్తున్నాడు. అడవులు చెట్లు నరికేసి ఆహారం లేకుండా చేస్తున్నాడు. అయిన కాడికి జంతువుని పక్షుల్ని చంపేస్తున్నాడు. ఆహార మిషన్తో జంతువుల్ని పక్షుల్ని వేటాడుతున్నాడు. కొన్ని జంతువుల్ని పాడి పశువుల గాను వ్యవసాయపు పనులకి ఉపయోగిస్తున్నాడు. కొన్ని జంతువుల్ని ఇంటి కాపిలాగా సరదాగా పెంచుతున్నాడు. ప్రభు ఈ సంగతి విన్నారా? ధన్య అనే చిరుత పులి ఆకలితో అలమటించిపోతూ దారి తప్పి నగరంలో ప్రవేశించిందట. పాపం ఈ మానవులు దాన్ని అదరకొట్టి బెదరకొట్టి జంతు ప్రదర్శనశాలలో వేశారట. పాపం మరి తిండి తిప్పలు చూస్తున్నారా? హాయిగా నిద్రనిస్తున్నారా? ఆడుకోనిస్తున్నారా? అసలు స్వేచ్ఛ అంటూ ఉందా? ఉందిలేండి కుందేలు గారు, ముష్టివాడిని మురిపించినట్టుగా. అవును, ఆ సంగతి నేను విన్నా. కొన్ని జంతువులు పక్షులు ఎలా ఉంటాయో మర్చిపోయాం. ఇక వాటిని చూడాలంటే అదేమిటో జంతు ప్రదర్శనశాలట, అక్కడికి వెళ్ళాల్సిందేటట. ఏం చేస్తాం, వెళ్ళక తప్పుతుందా? ఏమిటో జైలు లాంటి ఆ గదిలో మన మిత్రులను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది కదూ. ప్రభు, మనకి మానవులకి బోలేడు తేడా ఉంది. మనం కాస్త ఆకలి వేసినప్పుడు మాత్రమే కాయో పండో తింటాం. ఇక వేటంటారా, మనలో కొన్ని మాత్రమే వెళుతారు. మనుషులలా కాదే, తన కోసం, తన వారి కోసం, ముందు తరాల వారి కోసం జంతువులను చెట్లను ఒకటేమిటి అన్నీ నాశనం చేస్తున్నారు. అసలు కొన్నాళ్ళు పోతే ఈ ప్రపంచంలో చెట్లు జంతువులు ఉండవనుకుంటా. అవును. పంది పురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని ఊరికే నన్నాడి పోసుకుంటారే తప్ప వారి శుభ్రత ఈ పాటిదన్నమాట. అనుభవిస్తారు. మనిషి జంతువుల్ని పక్షుల్ని చంపుతున్నాడు. అందువల్ల మన జాతులు అంతరిస్తున్నాయి. జనం ఎక్కువగా పెరగడం వల్ల కాలుష్యం పెరిగింది. ఆహారం చాలుగా కరువులు కాటకాలు వస్తున్నాయి. ఇది ఇలాగే జరిగితే ఈ లోకంలో జీవరాశులు అసలే ఉండవు. అంటే అప్పుడు మానవుడు కూడా ఉండడనే మాటేగా. భలే, అప్పుడు కానీ వాడికి మన బాధ అర్థం కాదు. ఆ రోజు రావడానికి మరెంతో కాలము పట్టదులే. అందమైన ఈ ప్రకృతి ఇలా నశించడానికి వీల్లేదు. సకల జీవులు హాయిగా బ్రతకాలంటే మానవులు ఉన్న చెట్లు కొట్టకూడదు. కొత్త చెట్లు నాటాలి, వాటిని పెంచాలి. జంతువుల్ని పక్షుల్ని చంపకూడదు. సరే, మనం ఈరోజు చేసిన హెచ్చరిక ఇంటింటా వినిపిద్దాం. ఇకనైనా మానవులు మన మాట వింటారని ఆశిద్దాం. అడవులను జంతువులను కాపాడండి. ధన్యవాదాలు. ఫేస్బుక్ చూసే టైం పెట్ యానిమల్స్కు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది కదూ. ప్రయత్నిద్దాం.